మాయమ్మ కదలి వస్తున్నది, మాయమ్మ కదలి వస్తున్నది. ఏడేడు సంద్రాల్లో మాయమ్మ తానమాడడానికి, మాయమ్మ తానమాడడానికి. అమ్మోలే మాయమ్మ మాయమ్మ చింతల పోలమ్మ, మాయమ్మ చింతల పోలమ్మ. సల్లంగమము చూడే మాయమ్మ చింతల పోలమ్మ, మాయమ్మ చింతల పోలమ్మ, మాయమ్మ చింతల పోలమ్మ. ఆ విధంగా అమ్మవారు స్నానానికి వస్తుండగా ఒకరోజు అర్ధరాత్రి కోళ్ళగూడలో ఎలక జొరబడ్డంతో బెదిరిన కోళ్ళు కూయడం వల్ల కోడి కొంత సమయం అయిందని భావించినటువంటి జాలారి తన వలన భుజంపై వేసుకొని సముద్రం ఒడ్డుకు వచ్చాడు. ఎదురుగా వస్తున్నటువంటి అమ్మవారిని చూసిన జాలారి ఎవరి అందగత్తే, ఇంత అందం జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఈ పిల్లను పొందకపోతే జీవితమే వ్యర్థమని భావించి జాలారి అమ్మవారికి ఎదురుగా వెళ్ళి ఎవరు అన్నవారు మాటను వల్ల అత్తవారు గొడ్డపాడా, గొడ్డపాడని ఎప్పుడుగా చూడలేదే. నాకెప్పుడే నువ్వు చూసావా? చూసానరా జాలారి. చూసావా? ఎక్కడ చూసావే? ఒరే జాలారి, మొన్న అమ్మవారి గుడికి వచ్చావు కదరా, వచ్చి అమ్మవారి మొక్కుకుంటూ నవ్వులు చూస్తున్నావు కదా, అప్పుడు చూశాను. అమ్మో, ఇది సాధారణ కాదు. సరే, నీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఏ ఊరున్నారు? ఉన్నారా జాలారి, మేము 7 అమ్మ చెల్లెళ్ళం. దాని పేరు కాలికమ్మ, జాలారి దాని పేరు కాలికమ్మ. దాని పేరు సోమలమ్మ, జాలారి దాని పేరు సోమలమ్మ. మధ్యన ఉన్నది రో జాలారి, మందసలున్నది రో జాలారి దాని పేరు అన్నపూర్ణమ్మ. రాజాము గ్రామములో జాలారి కొలువై ఉన్నది రో జాలారి దాని పేరు పాలపొలమ్మ. పెదమానాపురములో జాలారి కొలువై ఉన్నది రా జాలారి దాని పేరు నెల్లిపొలమ్మ. ఒరే జాలారి, అందరికంటే చిన్నదాయి మహా అందగత్తే. సువర్ణపురములో జాలారి కొలువై ఉన్నది రా జాలారి దాని పేరు సోమలమ్మ. ఏంటే పిల్ల, అందరూ అమ్మవారి పేరు చెప్పేస్తున్నావు? నువ్వు పెద్దమ్మవారిలాగా. అవునరా జాలారి, నేను పెద్దమ్మవారినే, నీకు అమ్మలాంటి నాని. నేను స్నానానికి వెళ్ళాలి, నీవు వేటకు వెళ్ళరా, నీకు కావలసినన్ని చేపలు దొరుకుతాయి. ఏ పిల్ల, నువ్వు అందమైన దానివి, నేను బలమైన వాడిని. మన ఇద్దరం కలిస్తే నీ మనసున్న నీ కనువన్న కనువు రెండు కలిస్తేని, రెండు కలిస్తేని లాగాని కనువిందు కాదేటి, కనువిందు కాదేటి. ఒరే జాలారి, అమ్మతో అలా మాట్లాడడం తప్పు కదా. పిల్ల, ఈ కిట్టిగాడి కంటిలో పడ్డ పాప, వల్లో పడ్డ చేప గిలగిల గిలగిల కొట్టుకోవడమే కానీ తప్పించుకోవడం సాధ్యం కాదు.